అందరికీ నమస్కారం అండి. ద యూనిపవర్ వెల్త్ ఛానల్ తరపు నుంచి మిలినియర్ మైండ్ సెట్లో మరొక ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మిలినియర్ మైండ్ సెట్లో మరొక విషయం గురించి మనం చెప్పుకోబోతున్నాం. నిన్నటి వరకు చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. మరి నేను ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నాను. మీరు సంపాదించే సంపాదనని, మీ ఆదాయాన్ని ఎవరు నిర్ధారిస్తున్నారు? మీకు ఇంత సంపాదన కావాలి అనేది ఎవరు నిర్ధారిస్తున్నారు? అంటే మీరు ఉద్యోగం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా అనేది మీ ఇష్టం. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తుంటే మీరు వెచ్చించే సమయానికి, మీరు చూపించే సామర్థ్యానికి, మీ ప్రతిభా పాఠవాలకి మీరు ఇంత అమౌంట్ ఇవ్వాలి అనేది ఎవరు నిర్ణయిస్తున్నారు? మీకు ఇచ్చే అమౌంట్ నిర్ణయించేది ఎవరు? అది మీరా, లేదు మీకు జీతం ఇచ్చే యజమానులా? మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు అడుగుతున్నాను అంటే, జీతం ద్వారా వచ్చే అమౌంట్ ఉంది కదా. ఇప్పుడు ఇయర్ ఎండింగ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాము. ఫిబ్రవరి, మార్చ్ అంటే ప్రతి ఒక్కరి జీతంలో నుంచి ఆల్మోస్ట్ ఒక 25% ట్యాక్స్ రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా. మిగిలింది మనం కొన్న ప్రతి దాని మీద కూడా జిఎస్టీలు, ట్యాక్స్లు ఖచ్చితంగా పే చేయాలి. నిజంగా ఉద్యోగాలు చేసే వాళ్ళకి ధనవంతులు అవుతారు. వీళ్ళు ఉద్యోగం చేసి కోటీశ్వర్లు అయిపోయారు, వీళ్ళు మిలినీర్ అయిపోయారు, వీళ్ళు బిలినీర్స్ అయిపోయారు. వాళ్ళు వచ్చే జీతం గురించి మాత్రమే, వచ్చే జీతంతోనే, నేను వేరే గురించి మాట్లాడట్లేదు, జీతంతోనే వీళ్ళు కోటీశ్వర్లు అయిపోయారు అనే వాళ్ళని చూపించండి. ఎందుకంటే ఉన్నది 12 నెలలు, దాదాపు 2 నుంచి 3 నెలల జీతం ట్యాక్స్లో వెళ్ళిపోతుంది. మిగిలిన జీతంలో 9 నెలల జీతం ఉందనుకుందాం. 9 నెలల జీతంలో ఇల్లు, కరెంట్ బిల్లు, ఫుడ్డు, పిల్లల చదువులు, హాస్పిటల్స్, టూర్లు అన్నీ పోను వీళ్ళు సేవింగ్ చేసి, ఇన్వెస్ట్ చేసి, వాటి మీద డబ్బు సంపాదించి కోట్లు సంపాదించిన వాళ్ళు ఇవాళ ఉన్నారు అని చూపించండి. అంటే ఎంతవరకు కూడా మనం ఉద్యోగం చేసి సంపాదించేటప్పుడు మనం సమయానికి, అంటే ఉదయం 10కి వెళ్ళామా, సాయంత్రం 6కి వచ్చేసామా, ఈ టైంలో మనం సమయాన్ని కేటాయించి డబ్బులు సంపాదించాము అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా పేదవాళ్ళుగానే. పేదవాళ్ళు వాళ్ళ అవసరాలను తీర్చుకుంటారు అంతే. మరి అంతకు మించి ఉండాలి, మన దగ్గర డబ్బులు ఉండాలి, అంతకు మించి మనం కోటీశ్వర్లు అవ్వాలి అంటే ఏం చేయాలి? అంటే ఏముంది, వాళ్ళ బాటలో వెళ్ళడమే, ధనవంతుల బాటలో వెళ్ళడమే. వాళ్ళు ఇప్పటికే ధనవంతులైన వాళ్ళు ఏం చేస్తారు? మనమందరం భద్రత గురించి ఆలోచిస్తూ ఉంటాము. నెలవారీగా వచ్చే జీతం ఒక స్థిరమైనదనమాట, అంటే ఖచ్చితమైన శాలరీ వచ్చే దాన్ని మనం ఎంచుకుంటాము. నువ్వు ఒక జాబ్లో ఎప్పుడూ నిలకడగా ఉండవా అని కొంతమందిని అడుగుతూ ఉంటారు. అంటే ఒకే జాబ్ని పట్టుకుని అది వచ్చే జీతంతో నెలాఖరికి వచ్చే జీతం ఒక్కసారే వస్తుంది నెలకి, ఆ జీతాన్ని నెలంతా గడుపుకోవాలి. ఆ విధంగా ఉండే దానికోసం, అంటే గవర్నమెంట్ జాబులు ఒక ఎలాంటి ఇబ్బందికరం లేకుండా స్థిరంగా ఉండేవి, అంటే పర్మనెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఆశపడతాం. ఎందుకంటే మనందరం కూడా భయంతో భద్రత కావాలనుకుంటాము. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు, అపర కుబేరులుగా చెప్పుకునే వాళ్ళందరికీ ఒక స్థిరమైన ఆదాయం ఉందంటారా? ఇంతే ఆదాయం వస్తుంది నెలకి, ఈ ఆదాయంతోనే బ్రతకాలి అనేది ఉందంటారా? మరి వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటి? మరి మనకి నెలకి ఖచ్చితంగా టెన్షన్కి వచ్చేస్తుంది కదా అమౌంట్. నెలలో కొంతమందికి 28వ తారీఖు మంత్ ఎండ్లో వస్తుంది, కొంతమందికి 1 to 5 5వ తారీఖు లోపు శాలరీస్ పడతాయి. అంటే వాళ్ళ పనిచేసే ఆర్గనైజేషన్ బట్టి ఉంటుంది. మరి ఈ విధంగా పనిచేస్తున్నప్పుడు వీళ్ళకి వచ్చే ఆదాయం స్థిరంగా భద్రతగా ఉన్నప్పుడు వీళ్ళు కోటీశ్వర్లు అయిపోయారు అనే వాళ్ళు ఉన్నారా? నేను చెప్పేది కేవలం జీతం మీద, పైన తీసుకునే కమిషన్ వాటి మీద గురించి కాదు నేను మాట్లాడేది. మరి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇలా ఉంటే వ్యాపారాలు చేసేవాళ్ళ పరిస్థితి ఏంటి? సొంతగా పెట్టుబడులు పెడతారు, ఇంకా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాన్ని ప్రతిఫలం ఆశించి పనిచేస్తారు వాళ్ళు ఏదైనా కానీ. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇంత అంటే ఆ ఇన్వెస్ట్మెంట్కి తగ్గ ప్రాఫిట్ వచ్చే విధంగా ఆలోచించి చేస్తారు. నేను ఉద్యోగం లేదు, నాకు వ్యాపారం పెట్టుకునేంత స్తోమత లేదు, మరి నేనేం చెయ్యాలి? ప్రపంచంలో ఈరోజు ఇలాంటి వాళ్ళ కోసం చాలా డోర్లు ఓపెన్ చేస్తున్నాయి. నెట్వర్క్ మార్కెటింగ్, రియల్ ఎస్టేటు, ఇలా చాలా, అంటే కమిషన్ బేస్డ్తో వాళ్ళ ప్రోడక్ట్ని మనం సేల్ చేయడం వల్ల, మీడియేటర్గా ఉండడం వల్ల కమిషన్ బేసిక్తో అమౌంట్ తీసుకుంటారు.
ఇంకొకటి నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా కూడా చాలామంది నాకు తెలిసిన వాళ్ళ వ్యక్తులే, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నెలకి 10 లక్షల రూపాయలు డ్రా చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు అమ్మే ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళు ఎంత ప్రోడక్ట్ అమ్ముకుంటే వాళ్ళకి అంత కమిషన్ వస్తుంది. కమిషన్ బేసిక్తో పనిచేస్తారు. మనం పేదవాళ్ళు ఏం చేస్తారంటే టైం బేస్డ్గా పనిచేస్తారు. మార్నింగ్ టు ఈవినింగ్ 1 నుంచి 30వ తారీఖు వరకు టైం బేస్డ్ అనమాట. వీళ్ళు పర్మనెంట్గా 60 సంవత్సరాలు వచ్చేంత వరకు టైం బేస్డ్తో పనిచేసే వాళ్ళు అంటే అత్యధిక ధనవంతులు అవ్వలేరని చెప్తున్నాను. అదే వాళ్ళు ప్రాఫిట్ ఆశించి కేవలం ఫలితాలను ఆశించి చేసేవాళ్ళు, ఎవరైనా వేరే కంపెనీతోనే మీరు టైఅప్ అవ్వండి, కానీ వాళ్ళ ప్రోడక్ట్తో మీరు పనిచేస్తున్నప్పుడు అక్కడ ఎంప్లాయీగా కాకుండా మీరు పర్సంటేజ్, అదే చెప్తాడు పుష్ప సినిమాలో, అదే పనిచేస్తే మనీ తీసుకుంటాము, కూలీవాడిగానే ఉంటాము, పర్సంటేజ్ తీసుకుంటే వాటాదారుడు అవుతాము అని ఒక డైలాగ్ ఉంటుంది కదా. అందుకనే 4% వాటా, అంటే పూర్తిగా నాకు గుర్తులేదు కానీ 4% వాటానో ఎంతో కావాలని తీసుకుంటాడు. అంటే అధికారం ఉంటుంది అక్కడ. అట్ ది సేమ్ టైం మీరు ఎంత చేస్తే, ఎన్ని లక్షల ప్రొడక్ట్స్ అమ్మితే అంత పర్సంటేజ్ మీకు వస్తుంది. కానీ చాలామంది దీనికి ఇష్టపడరు. ఇంతకు ముందు కాలంలో ఎలా ఉండేదంటే ఒక సినిమా 100 రోజులు ఆడితే సూపర్ డూపర్ బంపర్ హిట్. కానీ ఈరోజు 100 కోట్లు 200 కోట్లు కలెక్షన్స్, ఇంత కలెక్షన్ ఉంది, 500 కోట్ల కలెక్షన్, 1000 కోట్ల కలెక్షన్, 3000 కోట్ల కలెక్షన్, అంటే అంతా కూడా ఫలితాల ఆధారంగా అయిపోయింది. ఇన్ని రోజులు ఆడింది మూవీ అని కాదు, ఇంత అమౌంట్ సంపాదించింది అనేది. మరి జనరేషన్ అంతా మారిపోయినప్పుడు మనం ఎందుకు మారకూడదు? మారచ్చు కదా. మనం కూడా ఫలితాల ఆధారంగా, రిజల్ట్ ఆధారంగా పనిచేద్దాం. టైం బేస్డ్గా చేసే పని కంటే రిజల్ట్ ఓరియంటెడ్గా చేసే పని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేసే పని మీద ఫుల్ ఫోకస్ పెడతాము. అదే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే పని ఎంత కష్టపడినా ఇంత జీతం వస్తుంది. నా ఫ్రెండ్స్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీసే, వాళ్ళు చాలామంది ఎంత కష్టపడినా ఇదే జీతం, ఇవాళ కాకపోతే రేపు ఉదయం చేద్దాం, ఈ ఫైల్ ఇవాళ కాకపోతే రేపు మూవ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం ఈ పర్సంటేజ్ బేస్తో, కమిషన్ బేస్తోనో లేదా మన సొంత వ్యాపారమో స్టార్ట్ చేసుకున్నప్పుడు రేపు చేయాలనుకున్న పని ఈరోజే చేస్తాం, ఈరోజు చేయాలనుకున్న పని ఇప్పుడే చేస్తాం. ఇది జపనీయులు అంటే మనకి ఎప్పటి నుంచో ఉన్నదే, కానీ జపనీస్ ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు. అందుకే వాళ్ళు ఎక్కువ రిజల్ట్స్ తీసుకుంటారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీరు ధనవంతులు కావాలని నిజంగా కోరుకుంటే కనుక మీరు వర్క్ బేస్డ్ అంటే టైం బేస్డ్గా పనిచేస్తున్నారా, ఫలితాల బేస్తో, రిజల్ట్ బేస్తో పనిచేస్తున్నారా, మీకు ఈ నెలకి మీరు కష్టానికి తగ్గిన ప్రతిఫలం వస్తుందా, మీరు సమయాన్ని వెచ్చించడం వల్ల వచ్చేది కాదు, కానీ మీరు కష్టపడిన దానికి తగ్గ ప్రతిఫలం వస్తుందా అనేది ఆలోచించండి. మీరు కష్టపడి మీ సామర్థ్యానికి, మీరు చేసే పనికి, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోతే వచ్చే విధంగా ఆలోచించండి. మీరు పనిచేసి ఇతరుల్ని మంచి హోదాలోకి తీసుకెళ్లే కంటే మీరు పని చేయండి, ఆ పనికి తగ్గ ప్రతిఫలాన్ని ఆశించండి. మీరు పని చేయండి, పనికి తగ్గ మనీ తీసుకోండి. లేదు అంటే మీకోసం మీరు పని చేసుకోండి. ఇతరుల కోసం పనిచేసి సమయాన్ని పూర్తిగా కేటాయించి, ఆరోగ్యాన్ని అక్కడే కేటాయించి, అన్నీ మొత్తం అయిపోయిన తర్వాత అరే అయిపోయిందే నా లైఫ్ అంతా అనుకునే కంటే ఈరోజే మేల్కోండి. మీకు పనికి తగ్గ ప్రతిఫలం మీకు అందుతుంటే కొనసాగించండి. లేదు అంటే మీ సామర్థ్యానికి తగ్గ ప్రతిఫలం వచ్చేంత వరకు వచ్చే విధంగా మీరు ఆలోచించండి. ఆ విధమైన మార్పులు తీసుకోండి. అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవ్వగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.